నిన్న ఈ నోకియా ఫోన్ ఓఎస్ గెస్ చేయమని అడిగితే మనకి 4 ఆన్సర్లు అయితే వచ్చినాయి. ఒకటి ఆషా ఓఎస్, 2 ఆండ్రాయిడ్ ఓఎస్, మూడోది విండోస్ ఓఎస్, నాలుగోది వెబ్ ఓఎస్. కరెక్ట్ ఆన్సర్ అయితే ఆండ్రాయిడ్ అనమాట. కానీ మిగతా వాళ్ళు కూడా రాంగ్ కాదు. వాళ్ళు పార్షియల్లీ రైట్. ఎందుకంటే మీరు ఫోన్ డిజైన్ చూస్తే అది నోకియా లుమియాకిను, ఆషాకి చాలా దగ్గరగా ఉండిద్ది. అలాగే యూఐ గమనించినా కానీ మీకు విండోస్ నుంచి, ఆషా నుంచి ఇన్స్పిరేషన్ కనపడిద్ది. రైట్ స్వైప్ చేయడం, లెఫ్ట్ స్వైప్ చేయడం అనేది. కానీ వీటన్నిటికీ ఇన్స్పిరేషన్ మీగో హార్మటాన్ అనే ఓఎస్ అనమాట. అది నోకియా వాళ్ళు ఒకే ఒక్క ఫోన్లో యూజ్ చేశారు. నోకియా N9 అనే ఫోన్లో. అదొక లైనెక్స్ బేస్డ్ ఓఎస్. ఇంటెల్తో కొలాబరేషన్లో చేసింది అది. ఒకళ్ళు మాత్రం వెబ్ ఓఎస్ అని కామెంట్ చేశారు. నేనైతే నోకియా ఎప్పుడు వెబ్ ఓఎస్ వాడలేదు కదా, ఎందుకు కామెంట్ చేశారని ఆలోచిస్తే వెబ్ ఓఎస్ అనేది పామ్ కంపెనీ వాళ్ళది. దాంట్లో పనిచేసిన డిజైన్ టీం వాళ్ళు ఈ నోకియా ఆషా సిరీస్కిను ఇంకా నోకియా ఎక్స్ సిరీస్కి కూడా పనిచేశారు. అందుకే కొన్ని సిమిలారిటీస్ ఏమైనా అనిపించుండదు యాప్స్లో కానీ, యాప్ ఐకాన్స్లో కానీ.